గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 25వ తారీఖు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది, విప్రో పాజిటివ్గా ఉంది, దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ చాలా నెగిటివ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఈరోజు డాక్టర్ రెడ్డీస్ ఐ థింక్ రిజల్ట్స్ అనేది కూడా అనౌన్స్ చేస్తూ ఉంది. సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ డాక్టర్ రెడ్డీస్ అనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనకి ఫ్లాట్ టు నెగటివ్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఐటీ, మీడియా, ఎఫ్ఎంసీజీ కొద్దిగా రికవర్లో ఉన్నట్టు కనిపించినాయి. బట్ పిఎస్యు బ్యాంక్, రియాలిటీ, ఫార్మా, మెటల్స్, కమోడిటీస్, ఎనర్జీస్ వీటికి సంబంధించిన సెక్టార్స్ అన్నీ కూడా ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి నిన్నటి రోజున డేటా ప్రకారం. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ అనేవి మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్, సౌత్ కొరియా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అదేవిధంగా జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రాన్స్ పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, లండన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, డౌ జోన్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, జర్మనీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, యూరోప్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, రష్యా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ క్యూస్ అనేవి మనకు అంతగా స్ట్రాంగ్గా అయితే కనిపించట్లేదు. 50-50 అనేది సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఈవెంట్స్ అనేవి లేవు గ్లోబల్గా. అదేవిధంగా ఈరోజు మనకి 9 గంటలకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేవి రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో దీని గురించి ఒక్కసారి చెప్తాను, ఈ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఎస్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన సప్లై అనుకోవచ్చు, లేకపోతే బావులు ఉంటాయి కదా అవి అనుకోవచ్చు సింపుల్గా. సో ఒకవేళ ఇవి పెరిగినాయి అనుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమైందంటే తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో జనరల్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గింది అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీ ఏంటంటే మనకి 60% ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి. సో ఆబ్వియస్గా ఇన్వెంటరీస్ పెరిగినాయి అంటే ప్రైస్ అనేది తగ్గుతుంది, కాబట్టి మనకేంటంటే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇండైరెక్ట్గా అండ్ లాంగ్ రన్లో మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే క్రూడ్ ఆయిల్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ రియాక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ సప్లై ఫోర్కాస్ట్ అంటే అనుకుంటాం, ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇవి. ఓకే, యాక్చువల్గా ఎంత ఉన్నాయి ప్రీవియస్గా మన వీక్లో, ఈ వీక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత వస్తుందని. ఈ ఎక్స్పెక్టేషన్కి తక్కువ కానీ ఎక్కువ కానీ వస్తే దాన్ని బట్టి రియాక్షన్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగినాయి అనుకోండి, ఇమీడియట్గా ఏమైందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది డౌన్ సైడ్కి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్వెంటరీస్ తగ్గిపోయినాయి అనుకోండి, అంటే సప్లై అనేది తగ్గిపోతుందని డిమాండ్ క్రియేట్ అవుతుంది, కాబట్టి టెంపరీగా ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది స్పైక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ కోరిలేషన్ ఏంటంటే 80% అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి బ్యాంకులో చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంకులో బై అనేది చూపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. 30 minutes, 15 minutes, 5 minutesలో కూడా మొత్తం కూడా న్యూట్రల్ అనేది చూపించింది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది, మిగతావన్నీ కూడాను మనం చూసాం. యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 2.6% డ్రాప్ అయింది. సో బ్యాంక్స్లో కొంత వీక్నెస్ అయితే డెవలప్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకున్నట్టే డైలీలో మాత్రం మనకి స్ట్రాంగ్ బై ఉంది. 30 minutes కానీ మిగతా లోవర్ టైం ఫ్రేమ్స్లో అన్నీ కూడా స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ అనేది చేయటం జరుగుతుంది. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ 760 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిఐఎస్ వచ్చేసరికి 1144 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. నెట్ మనం చూసుకున్నట్లయితే 384 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే హైయెస్ట్గా ఫ్రెండ్స్ మనకి 18,200 కాల్ స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇమీడియట్గా 18,100 కాల్ కూడా ఇందామని కూడా వెళ్ళి వాళ్ళు సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. నిన్నటి రోజున ఫ్రెండ్స్ అన్నీ కూడా దాదాపుగా కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాలో అవుతుంది, కాబట్టి కాల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 18,000 కనిపిస్తుంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే 17,800 కూడా ఉందన్నమాట. ఇకపోతే ఈరోజు రిజల్ట్స్ విషయానికి వస్తే అమర్ రాజా బ్యాటరీస్, డాక్టర్ రెడ్డీస్, ఇందాక అనుకున్నాం కదా డాక్టర్ రెడ్డీస్ చాలా వీక్గా ఉంది అని చెప్పేసి. సో 2.4% నెగిటివ్గా ట్రేడ్ అయింది యూఎస్ మార్కెట్లో కూడా. సో దీని మీద ఫోకస్ చేయండి. అండ్ టొరెంట్ ఫార్మాకి సంబంధించిన కంపెనీలు దాదాపుగా ఈరోజు ఏంటంటే 2-3 కనిపిస్తూ ఉన్నాయి.
ఓకే ఫ్రెండ్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ నిన్న రోజున చాలా స్ట్రాంగ్గా కనిపించింది. ఐ థింక్ సమ్ ఇన్సైడ్ న్యూస్ వచ్చినట్టుంది వాళ్ళకి. ఆల్రెడీ నిన్న ఏంటంటే ఓ 3% పాజిటివ్గా కనిపించింది. మనం చూసాం మారుతి స్టాక్ అనేది చాలా రాకెట్ లాగా పైకి వెళ్ళటం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ న్యూస్ అనమాట. అగైన్ ఏంటంటే బజాజ్ ఆటో కూడా నిన్న వెరీ స్ట్రాంగ్గా ట్రేడింగ్ అనేది అప్ సైడ్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. ఇకపోతే బ్యాన్ లిస్ట్లో ఎటువంటి స్టాక్స్ అనేది కనిపించట్లేదు మనకి. ఇక్కడ ఇండియా బుల్స్, ఐడియా, పంజాబ్ నేషనల్, సెయిల్ అనేది కొంచెం బ్యాన్ లిస్ట్లోకి, కోర్స్ మర్చిపోయా, ఈ మంత్ మనకి అయిపోతుంది కాబట్టి మనకి బ్యాన్ లిస్ట్లో కనిపించట్లేదు. నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఎఫ్ఐఎస్, డిఐఎస్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఫ్రెండ్స్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీంట్లో ముగ్గురు షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అనేవి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సన్ఫార్మాలో కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే లాంగ్ అండ్ కొంతమంది పెరిగిద్దని, కొంతమంది పడిద్దని చెప్పేసి హెవీగా సన్ఫార్మాలో రోల్ ఓవర్ జరిగినట్టు తెలుస్తుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, ప్రైస్ మాత్రం నేరోగా ఉంది. సో ఈరోజు మనం చూసాం కదా, డాక్టర్ రెడ్డీస్ కానీ, సిప్లా కానీ వీళ్ళు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి దీని మీద మనం ఫోకస్ అనేది చేసుకోవచ్చు. దీనికి కూడా రిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆటోమేటిక్గా కోరిలేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది మార్కెట్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బంధన్ బ్యాంక్ అనేది కూడా మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ప్రైస్లో లెస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సన్ఫార్మా అండ్ బంధన్ బ్యాంక్ అనేవి కపుల్ ఆఫ్ డేస్ కోసం మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 18,310 దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్ సైడ్ 17,900 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ లోని బ్రేక్ చేయకుండా టాక్టిక్గా గేమ్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లో అనేది అయితే బ్రేక్ చేయట్లేదు, కానీ హయ్యర్ లెవెల్స్లో మాత్రం వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఓకే, సో ఎనీ హౌ ఏంటంటే మనకి ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అనేది ఒకసారి చూస్తే ప్రస్తుతానికి వచ్చేసరికి 18,175 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 18,120 రౌండ్ నెంబర్ అనేది తీసుకుంటున్నాను. సో స్టిల్ ఏంటంటే మనకి ఒక 50 పాయింట్స్ అండ్ 40 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.